హబక్కూకులో చెప్తాడు ఏమనంటే, అంజూరపు చెట్లని, ద్రాక్ష చెట్లని, ఒలీవ చెట్లు అని. అలాగే ఈ చెట్టు పేరు సరళ చెట్టు. ఇంకొక చెట్టు మనకు తెలుసు, ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనములో, మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షము. ఆ చెట్టు పేరు ఏం పేరు? సింధూర చెట్టు. ఇలాగ కొన్ని తాళ వృక్షము, తమల వృక్షం అని కొబ్బరి చెట్టుని, తాడి చెట్టుని కూడా చెప్తారు. అవి కూడా వృక్షాలే. ఎందుకంటే వృక్షము అనగా వృక్ష ఫలములు అంటే చెట్ల పండ్లు. ప్రారంభ దినాల్లోకి వస్తే జీవవృక్ష ఫలముల చెట్టు ఏదేను తోటలో, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము ఏదేను తోటలో. అవి కూడా చెట్లే. ముండ్ల చెట్లు ఉంటాయి, బలురక్కెసు చెట్లు ఉంటాయి, వల్లి పద్మములు చెట్లు ఉంటాయి. ఇలాంటి చెట్లన్నీ కూడా ఈ భూమి మీద దేవుడే సిద్ధపరిచాడు. అందులో ఈ చెట్టు ఇశ్రాయేలీలకు అధిపతినిగా తీర్పు తీరుస్తున్న ఒక ప్రవక్త్రి. ఈమె పేరు దెబోరా. ఆమె భర్త పేరు లప్పీదోతు. దేవుడు ఈమెకు న్యాయాధిపతిగా, యోగ్యురాలిగా చేశాడు. దేవుడు వరమిచ్చి ప్రవక్త్రిగా నిలవబెట్టాడు. ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి దేవుడు ఆధిక్యత ఇస్తాడు. కొంతమంది నిలబెట్టుకుంటారు, కొంతమంది పోగొట్టుకుంటారు, అంటే పడగొట్టుకుంటారు. భార్యగా ఇస్తాడు అర్హత, కొడుకుగా ఇస్తాడు, భర్తగా ఇస్తాడు, తాతయ్యగా ఇస్తాడు, నానమ్మగా, అమ్మమ్మగా కూడా ఇస్తాడు. మంచి సేవకుడుగా ఇస్తాడు, మంచి సేవకురాలుగా ఇస్తాడు, మంచి ప్రార్థనాపరులుగా ఇస్తాడు, మంచి విశ్వాసిగా ఇస్తాడు. అర్హత ఇచ్చిన అర్హతను నీవు ఎలా కాపాడుకోగలుగుతున్నావు? నీవు ఎలా నిలబెట్టుకోగలుగుతున్నావు? నీకు ఇచ్చిన హోదా గౌరవార్థముగా నిలవబెట్టుకుంటున్నావా, లేక దాన్ని పాడు చేసుకుంటున్నావా? ఈ ఆరాధనలో మనం నేర్చుకునే భాగం. హల్లెలూయా. మీరు ఏమై ఉన్నారు? దేవుడు మీకు ఇచ్చిన అర్హతను లేక యోగ్యతను ఎలా నిలవబెట్టుకుంటున్నారు, ఎలా కాపాడుకుంటున్నారు? కీర్తన వాక్యంలో విన్నాం, అవకాశవాదులుగా ఉండకూడదు. అంటే ఏంటి? అవసరాన్ని బట్టి మాట్లాడడం, అవసరాన్ని బట్టి పలకరించడం, అవసరం తీరిపోయాక మళ్ళీ వాళ్ళ జోలికి కానీ, వాళ్ళ గొడవ కానీ, వాళ్ళని ప్రేమించడం కానీ మనకే ఉండదు. దాన్ని ఏమంటారంటే అవకాశవాదులు అంటారు. హల్లెలూయా. అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా మనిషి దగ్గర ప్రవర్తించి ముందుకు వెళ్ళిపోతున్నామేమో కానీ దేవుని దగ్గర మాత్రం అలాగా ప్రవర్తన ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు. తగిన ప్రతిఫలం లేక జీతం పొందుకుంటాం. అవసరం ఉందని రావడమో, అవసరం తీరాక 2-3 వారాలు సెలవు పెట్టడమో, అవసరం తీరాక ఇంట్లోనే ప్రార్థన చేయడం మానేయడమో, దేవుని స్తుతించకుండా ఆగిపోవడమో, ఇలాంటివి మనం చేస్తూ దేవుడు మనకిచ్చిన వరములను పోగొట్టుకుంటున్నాం. అది చాలా భయంకరమైనది. దేవుడు మనలను కోరుకునే విధానము ఏంటి అనగా, దైవ సన్నిధానములో మనం వాక్యం ఎలాగైతే వింటున్నామో, ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని ఏం చేయాలి? ఇలా చూడండి అమ్మ, ఇలా తిరగండి. ఏం చేయాలి? శ్రద్ధగా పాటించాలి. నేర్చుకున్న దాన్ని ఏం చేయాలి? పాటించాలి.
భయముతో వాటిని పాటించాలి. ఏ భయము? దైవ భయము. హల్లెలూయా. ఇక్కడ ఈమె తన పనిని నమ్మకముగా చేస్తుంది. సరళ వృక్షము క్రింద కూర్చుంటుందంట. సింహాసనం మీద కూర్చుంటుందని లేదు అక్కడ వాక్యం. కోటలో కూర్చుందని లేదు అక్కడ వాక్యం. ఎక్కడ కూర్చుంటుంది? ఎఫ్రాయిము మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యలో ఉన్న సరళ వృక్షము క్రింద దెబోరా తీర్పు తీర్చుటకు అద్దు. ఆమెకు హద్దు. నీకు హద్దులున్నాయా? హద్దు తప్పి జీవిస్తున్నావా? దేవుడు సంఘములో మనకిచ్చిన యోగ్యత ఏంటంటే ఒక లిమిట్ పెట్టాడు, హద్దులు పెట్టాడు. అబద్ధాలు మాట్లాడకూడదు, దొంగతనం చేయకూడదు, అక్రమముగా అన్యాయంగా నడుచుకోకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, ఎవరిని కాని మాటలాడకూడదు, ఎవరిని బూతులాడకూడదు, సరసోక్తులు చెప్పకూడదు, చాలా జాగ్రత్త అని హద్దులు పెట్టాడు. వాటిని మనం ఏం చేయాలి? పాటించాలి. చెప్పండి అందరూ, పాటించాలి. హల్లెలూయా. అవి మనం చేయకుండా గంటలో రోజులు నువ్వు ప్రార్థన చేసి ఏ అవసరత ఉందో దేవుణ్ణి నువ్వు బ్రతిమలాడుతుంటే ఆయన అంటాడు, నీకు నాకు మధ్యలో నీ పాపములే గోడగా నిలబడ్డాయి అంటాడు. ఇక్కడ వాక్యం ఏంటంటే, ఈ సరళ వృక్షము క్రింద కూర్చొని ఆమె తీర్పు తీరుస్తుంది. ఈమెకిచ్చిన హోదా ఎలాగుంటే 6వ అధ్యాయానికి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథములో 1వ వచనం చదవండి. 6వ అధ్యాయము 1. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 సంవత్సరములు వారిని మిద్యానీయులకు అప్పగించెను. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులైనందున, జాగ్రత్తగా వినండి, దేవుని దృష్టికి మనము మంచివారుగా ఉన్నామా, నీతిమంతులుగా ఉన్నామా, దోషులుగా ఉన్నామా? ఇది రెండో మాట, రాసుకోండి. మొదటి మాట అదైతే విన్నారు కదా. మొదటి వాక్యం ఏంటి? 4వ అధ్యాయములో నేర్చుకున్న వాక్యం. ప్రతి ఒక్కరూ రాసుకోవాలి. హృదయం అనే పలక మీద రాసుకోండి. చదువుకున్న వారు బుక్ మీద రాసుకోండి. హృదయం అనే పలక మీద రాసుకోవడం మనకు చాలా మంచిది. మిద్యానీయులు ఎందుకు ఇక్కడ కనబడుతున్నారు అంటే, ఇశ్రాయేలీయులకు అపోజిషన్ పార్టీ అంటే ఏంటి? విరోధులు లేక శత్రువులు. ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి వారు ఎలాగయ్యారట? దోషులయ్యారట. ఏమయ్యారు చెప్పండి? దోషులు అంటే పాపాత్ములయ్యారట. అందుచేత దేవుడు 7 సంవత్సరములు వీరిని శత్రువుల చేతికి అప్పగించాడు. లొంగిపోయేలాగా మార్చేశాడు, తల దించేలాగా మార్చేశాడు. దానికి కారణం దేవుని దృష్టికి దోషులైనందువలన. నీవు నేను మనము దేవుని దృష్టిలో దోషులుగా ఉన్నామా, పాపులుగా ఉన్నామా? ఆయన మాటను, ఆయన ఆజ్ఞను ధిక్కరిస్తే పాపము చేసిన వారమే. అందుకే పాపము చేసిన ప్రతి వాడు పాపానికి దాసుడు అని ఉంది వాక్యం. మనము యెహోవా దృష్టికి పాపులుగా ఉన్నామా? అలాగని ఉంటే శత్రువులు, విరోధులు లాంటి శ్రమలకు మనము సిద్ధపడవలసి వస్తుంది. 7 సంవత్సరములు ఇక్కడ ఉంటే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథానికి వెళ్దాం. చూడండి,
దానియేలు గ్రంథములో ఒక రాజు దేవునికి ఇష్టడుగా జీవించకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. అందుచేత దేవుడు ఆ రాజు విషయంలో చర్య తీసుకున్నాడు. ఎందుకు ఆ చర్య తీసుకోవలసి వచ్చింది అంటే, రాజుకి అంతకు ముందు ఉన్న మంచి మనస్సు తరువాత లేదు. ఏంటి ఆ మంచి మనసు? చూద్దాం. నెబుకద్నెజరు గురించి మనం చూడగలం. హల్లెలూయా. 3వ అధ్యాయము 4వ అధ్యాయం చూద్దాం. 31వ వచనం చదవండి. రాజు నోట ఈ మాట ఉండగా ఒకరే ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏంటంటే, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయిచు పశువులే గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తాను ఎవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొను వరకు 7 కాలములు నీకు ఏలాగు జరుగును. హల్లెలూయా. 7 కాలములు అనగా 7 సంవత్సరములు. ఇది కూడా 7 సంవత్సరాలు రాసుకోండి. 7 కాలములు అనగా 7 సంవత్సరములు. దేవుడు మానవుల రాజ్యము పైన నిన్ను అధికారిగా నిలవబెడితే నీవు తెలుసుకోలేకపోయావు. అందుకని ప్రజలు, జనులు నిన్ను తరుముతారు. ఎందుకు నిన్ను తరుముతారు అంటే, నీవు నా ఎదుట సరి అయిన విధముగా లేవు. ఇదే నీకు ప్రకటన. అది పశువు వలె నీవు గడ్డి మేసెదవు. నిన్ను ప్రజలు తరుముతారనే మాట, అడవి జంతువుల మధ్యలో నీవు నివాసము చేస్తావని దేవుడు గద్దించి చెప్తున్నాడు. మనం ఎంతటి వారమైనా, ఎన్ని అధికారాలు అర్హతలు కలిగినా, ఒకవేళ మనము డంబముగా ప్రవర్తిస్తే కలిగే ప్రతిఫలము లేక జీతం. శుక్రవారం నేర్చుకున్నాము, గర్వముగా డాంబికముగా ఉండకూడదు. దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని బట్టి అణిగిమణిగి ఉండాలి, లోబడాలి దేవునికి. ఎంత ఇచ్చిన దేవునికి నేను ఎలా స్తుతి చెల్లించాలి, ఎలాగ ఆయన నామాన్ని ఘనపరచాలి? ఏదడ్డొచ్చింది? పిల్లలా, ఇల్లా, సంసారమా, నీ బలమా, నీ జ్ఞానమా? నీకు ఏదడ్డొచ్చింది? దేవుణ్ణి స్తుతించకుండా, దేవుని నామాన్ని మహిమపరచకుండా నీకు ఏది ఆటంకంగా ఉంది? దాన్ని చూస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఏం చూశాడు, ఎందుకు ఇలా జరిగింది అని చూస్తే మనము చూడండి, 26వ వచనములోను అలాగే 22వ వచనములోను మనము చూడగలము. దేవుని వాక్యానికి ఎవరైతే లోబడరో, ఎవరైతే చిత్తము ప్రభువా అని చెప్పరో, వారి జీవితం అధోగతి అయిపోద్ది. బాగా వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్నీ ఇస్తాడు, ఏమి లోటు చేయడు. ఎందుకంటే దేవుని కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఒకసారి చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచుదాం గట్టిగా. హల్లెలూయా.
దేవుని కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. నీ కృప లేనిదే నే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానునే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. హల్లెలూయా. దేవుని కృప నాకు చాలును అనే భయభక్తులతో దేవుని మాటలు విందాం. హల్లెలూయా. చూడండి, రాజుగారికి ఎన్నో అర్హతలు ఉన్నాయి. ఆ రాజుగారి పేరు ఏం పేరు? నెబుకద్నెజరు. ఈ రాజుగారికి ఎన్నో యోగ్యతలు ఉన్నాయి, ఎన్నో కలిగిన వాడిగా ఉన్నాడు, ఎన్నో పొందిన వాడిగా ఉన్నాడు. ఎవరినైనా కొట్టగలడు, తిట్టగలడు, శిక్షించగలడు, ప్రేమించగలడు. అన్ని అర్హతలు కలిగిన ఈ రాజు చేసిన పనిని బట్టి దేవునికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? అడవి జంతువుల మధ్యలోకి ఎందుకు పంపించాడు? ప్రజలు తరిమేటట్టు ఎందుకు చేశాడు? రాజా చిరంజీవిగా కానీ కాళ్ళు పట్టుకోవాలి, పాదాలు పట్టుకోవాలి, ఆయనను ఎంతో పొగడాలి, ఆయన్ని ఎంతో పూజ చేయాలి, ఆయన ఎంతో సేవించాలి. అలాగ చేయకుండా రాజును ఎందుకు అడవిలోకి తరిమారు ఈ ప్రజలు? చెప్పండి. ఇప్పుడు మీరు ఎందుకు తరమవలసి వచ్చింది? అడవి జంతువుల మధ్యలో ఎందుకుంటున్నాడు? అక్కడే పడక, అక్కడే గడ్డి మేశాడు, అక్కడే గడ్డి తిన్నాడు. కొంతమంది ఎప్పుడు సరే మంచి కూర వండుకోనకు ఉండదు చూడండి నా బతుక్కి, ఎప్పుడు మంచి బట్టలు కట్టుకోవడానికి ఉండదు చూడండి నా బతుక్కి, ఎప్పుడు సంతోషం ఉండదు చూడండి నా బతుక్కి అని వాళ్ళే చెప్పుకుంటారు. వారి హృదయ విదారకమైన వేదన పంచుకుంటారు. అది ఏంటనుకుంటున్నారు? నీ దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినక, ఆయన దృష్టికి న్యాయమైనది చేయక, ఆయన ఆజ్ఞలను గైకొనక పోవుట వలన కలిగిన జీతం, ప్రతిఫలం. ఇక్కడ ఈ 4వ అధ్యాయములో మనం చూస్తున్నాము, రాజుకు దేవుడు చాలా అద్భుతమైన విషయాలు బయలుపరిచాడు, బోధించాడు. కానీ అతని హృదయంలో వాటిని నింపుకోలేకపోయాడు, మెలకువ చేసుకోలేకపోయాడు, సరి చేసుకోలేకపోయాడు. మనము కూడా వాక్యం చాలా శ్రద్ధగా విన్నట్టుగా కూర్చుంటాం. ఇక్కడ దేవుని మాటలు చాలా భయముతో విన్నట్టుగా కనబడతాము. కనీసం వచ్చి కూర్చున్నాం కానీ మనసుకు పని అప్పగించాం, హృదయానికి పని అప్పగించాం. గ్రహించే ఆలోచన మనలో ఉండదు, అర్థం చేసుకునే మనసు తత్వం మనలో ఉండదు. ఎందుకంటే వింటావు, విడిచిపెడతావు. అందువలన ఇదిగో రాజుకు కలిగినది హెచ్చరిస్తున్నాడు మనకి దేవుడు. రాజుకు కలిగిన వేదన ఏంటి, రాజునకు కలిగిన కలవరం ఏంటి, రాజుకు కలిగిన శోధన ఏంటో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. రాజుకు దేవుడు ముందుగా బయలుపరిచాడు. 4వ అధ్యాయం 1వ వచనాల్లో చూసినప్పుడు మనం చూడొచ్చు, ఆయనకు దేవుడు వివరముగా తెలియజేశాడు. ఎంత అద్భుతం అంటే 2-3 వచనాలు కూడా మనం చూడొచ్చు. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. చాలా బాగుంది. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు
బాగుంది, నిజమే. ఆ సాక్ష్యం ఏమైపోయింది? ఆ గొప్ప సాక్ష్యాన్ని ఏం చేశారు? మనము కూడా దేవుడు మేలు చేసినప్పుడు ఇంత లేదు అంత లేదని చెప్పి చాలాసేపు చెప్తాము సాక్ష్యం. ఆ తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది? సాక్ష్యాన్ని చాలా టైం తీసుకుంటావు, మంచిదే. దేవుడు చేసిన మేలు ఎంత వర్ణించినా మనకు కాలం సమయం చాలదు, మంచిదే. తర్వాత మన ప్రవర్తన, మన జీవన విధానం ఎలా ఉంటుంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇలాగే చూస్తే మంచిది అనుకుంటున్నాను. నా వైపే చూస్తే మంచిది. మీకు ఇలా చూడండి. ఇంత ఇలాగున్నప్పుడు 4వ వచనానికి వస్తే ఎలా ఉందంటే, నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమము గలవాడనై ఉండి ఒక కల కంటిని, అది నాకు భయము కలుగజేసెను. హల్లెలూయా, భయం వేసింది. కొన్ని కలలు మనకి సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని కలలు మనకు దుఃఖాన్ని తెస్తాయి, కొన్ని కలలు మనకు భయము పుట్టిస్తాయి. మరి మనకు వచ్చిన కళ మనకు గుర్తుంటుందా? ఏ కళ? ఎలాంటి కళ కంటున్నావు? కళలు ఉన్నాయా? అసలు కళలనే ఉన్నాయంటారా మనకి? కళ మర్చిపోతున్నావా? దేవుణ్ణి అడగాలి. పండుకునే ముందు ప్రార్థన చేసే సమయాలలో, దేవా నిద్రలో నాకు మంచి స్వప్నం, కళ, దర్శనం దయచేయండి, ప్రార్థనలో నీ దర్శనం నాకు అనుగ్రహించండి అని దేవుని వేడుకోవాలి. అది లేదు ఇది లేదని చెప్పి ముగించడం కాదు ప్రార్థన. జరగబో వాటిని బయలుపరిచే దేవుడు నీకు కల రూపముగా తెలియజేస్తాడు. ఇక్కడ రాజగు నెబుకద్నెజరు మంచి అనుభవం కలిగిన వాడుగా కనబడుతున్నాడు. తర్వాత ఆయన చేసిన సూచక్రియలు కూడా చూస్తున్నాడు. చాలా బాగుంది. దేవుడు గొప్పవాడు, ఘనమైన వాడని చెప్పాడు, బాగుంది. కానీ కల కనిన తరువాత ఆయనలో భయము పుట్టింది. హల్లెలూయా. మన కల కానీ మన జీవితం కానీ కలవరపరిచేదిగా ఉండకూడదు, భయము పుట్టేదిగా ఉండకూడదు. ఎందుకు అంటే, అవును, ఒకవేళ రాబోయే దినములను నీవు జీవించిన జీవిత విధానాన్ని బట్టి దేవుడు నిన్ను గద్దించడానికే ఆ కలను ఏర్పాటు చేశాడా? కొంతమంది అంటారు, నాకు ఈ కళ వచ్చింది, నాకు తెలియదు, దాని అర్థం చెప్పండి అని వస్తుంటారు, మనల్ని అడుగుతూ ఉంటారు. ప్రార్థనా పరులైతే, ఆత్మలో వివేచన వరము కలిగిన వారైతే, దేవుడు మీకు వరం ఇస్తే దాన్ని వివరముగా చెప్పగలరు మీరే, దాన్ని తెలుసుకోగలరు మీరే. అందుచేతనే రాజగు నెబుకద్నెజరు ఆ కళ కనిన తర్వాత ఆయనకి ఏమొచ్చిందంట? హల్లెలూయా. చూడండి, రెండవ మాట, నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలవరపరిచేయి, కలత చెందించేయి. నిజమే. ఎందుకు మనస్సులో తలంపులు? ఎందుకు పడక మీద పండుకొనగా వచ్చిన కలను బట్టి ఆలోచన, భయము ఎందుకు వచ్చింది? ఆయనకు అర్థము తెలియని స్థితిలో ఉన్నాడు, ఎటు తోచట్లేదు, ఏమని వివరించలేకపోతున్నాడు, దాని అర్థం తెలుసుకోలేకపోతున్నాడు. అయితే కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయుటకై బబులోనులోని జ్ఞానులనందరినీ నా ఎదుటకు పిలువనంపింపవలెనని ఆజ్ఞ నేను ఇచ్చి తిని. ఆజ్ఞాపించాడట. బబులోను దేశములో ఉన్న జ్ఞానవంతులందరినీ నా ఎదుటకి రప్పించండి అని తన సేవకులకు ఆజ్ఞాపించాడు. వారు అలాగే చేశారు. జరిగినప్పుడు ఏం జరిగింది అంటే, శకునగాండ్రు, గారడి విద్య గలవారు, కల్దీయులు, జ్యోతిష్యులు నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పి తిని, దాని భావము నాకు తెలుపలేకపోయిరి. కడపట బెల్తషాజరును, నా దేవత పేరును, నా దేవత పేరును, నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పి తిని, దాని భావము నాకు తెలుపలేకపోయిరి. కడపట బెల్తషాజరును, నా దేవత పేరును, నా దేవత పేరును, నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పి తిని, దాని భావము నాకు తెలుపలేకపోయిరి.
బిరుదును పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను. కావున నేను అతనికి నా కలను చెప్పి తిని. హల్లెలూయా. శకునగాండ్రు, గారడి విద్య గలవారు, గొప్ప గొప్ప జ్ఞానవంతులు, ఎన్నో రకములైన తెలివి గలవారిని అందరినీ పిలిపించిన ఎవరి తరము కాలేదు. అయితే నెబుకద్నెజరు రాజు బెల్తషాజర్ అనే బబులోనులో ఉన్న ఒక దేవత పేరు దానియేలుకి పెట్టుకున్నాడు. అసలు మనము ప్రభువులోకి రాకముందున్న నోకాలమ్మో, ఎంకయమ్మో, సుబ్బయమ్మనో, మరియా, మార్తా అని పెట్టుకుంటాం కదా. కదా మరి పురుషుల పేర్లు అయితేనో సుబ్బారావు, వెంకట్రావు, అప్పారావు, ఈరబాబు ఏయో పేర్లు ఉంటాయి. వాళ్ళకి ఏమని పెడతారు? దానియేలు గారు, లేకపోతే యేసేపు గారు, లేకపోతే సమూయేలు గారు, లేకపోతే యాకోబు గారు, లేకపోతే యెహోషువ గారు, ఇలాగ మంచి మంచి పేర్లు ఏరి పెడతారు. కానీ ఇక్కడ ఈ బబులోను దేశానికి చెరగొని తీసుకెళ్లారు బానిసలుగా. నలుగురు యవనస్తులను చెరపట్టి తీసుకెళ్లారు. వారి చేతిలో బానిసలైపోయారు. ఇలాంటి వారికి కలిగింది ఏంటంటే వారికి ఉన్న పేర్లు మార్చేశారు. దానియేలు పేరు ఒక దేవత పేరు. ఏం పేరంటే బెల్తషాజరు అనే దానియేలును పిలువనంపించి తనకొచ్చిన కలంతా చెప్పాడట. రాజుగారికి కలిగిన కలంతా చెప్పాడు. అక్కడ చదువుదాం చూడండి. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను. ఇప్పుడు పేరు మారితే ఏముంది? ఏం మారాలి? బుద్ధి మారాలి, మనస్సు మారాలి. నీకు ఎంత మంచి పేరు పెట్టినా ప్రార్థన చేతనవ్వకపోతే, వాక్యం వినకపోతే, వాక్యం పాటించకపోతే నీకు పెట్టబడిన పేరు వేస్ట్, వృధా, వ్యర్థం. కొంతమందికి పేర్లు పెడుతుంటాం మనం. ఆ పేరుతో ఎంతో సంతోషంగా పిలవాలని చూస్తే వారు చర్చిలోకి రారు కదా, వారు సంఘములో కలవరు కదా, వారు విడిగా ఉంటారు. అందువల్ల ఆ పేరు ఏమైపోతుంది చెప్పండి? మూతపడిపోతుంది, మరుగు చేయబడుతుంది. దేవుని సన్నిధిలో పరిశుద్ధ దేవదూతల ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వారి ఆలోచనలు ప్రత్యేకంగా ఉంటాయి, వారి తలంపులు ప్రత్యేకంగా ఉంటాయి, వారి ప్రవర్తన ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ పేరు మార్చారు, దేవతల పేరు పెట్టేశాడు రాజు. ఎందుకంటే రాజుకు అధికారం ఉంది, ఏదైనా చేయగలడు. అయినా కానీ ఆయనలో ఉన్న భక్తి విధానం మార్చుకోలేదు. ఎందుకు అంటే దానియేలు మంచి ప్రార్థనాపరుడు, దేవుని యందు గొప్ప యథార్థవంతుడు, నీతిమంతుడిగా ఉన్నాడు. ఏ విషయంలోనూ కూడా లోకం వైపు చూడలేదు. దేవునితో నడిచిన వాడు గనుక మంచి సాక్ష్యము గలవాడిగా కనబడుతున్నాడు. దేవతలు, ఏ దేవతలు? వారు పరిశుద్ధ దేవతలు, అంటే దేవదూతల ఆత్మ. పరిశుద్ధ దేవదూతల ఆత్మ కలిగిన వాడు గనుక రాజుకు కలిగిన కళ దానియేలుకి చెప్పకుండా ఉండలేకపోయాడు. ఆ కళ అంతయు చెప్పాను అని వాక్యం మనం చూస్తున్నాం. ఎట్లనగా చదువుదాము. శకునగాండ్ర అధిపతియగు బెల్తషాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందున్నదనియు, ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేనెరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము. హల్లెలూయా. చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, నేను పడక మీద పరుండి ఉండగా నాకు కలిగిన దర్శనం ఇదిగో. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దాని పై కొమ్మలు ఆకాశమునంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగస్సుగాను, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో
ఆకాశ పక్షులు కూర్చుండెను, సకల మనుష్యులకు చాలునంత ఆహారము దాని యందు ఉండెను. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సునకు కలిగిన దర్శనమును చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగి వచ్చి ఎలాగు బిగ్గరగా ప్రకటించెను, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి, పశువులను దాని నీడ నుండి తోలివేయుడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచుకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువుడి. 7 కాలములు గడుచు వరకు వారికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఈ విషయము అంత చెప్పినప్పుడు ఈ బెల్తషాజరు చాలా ధైర్యముగా ఈ మాటలన్నీ కూడా విన్నాడు. అయితే 18వ వచనానికి వచ్చినప్పుడు, నాకు కలిగిన దర్శనం, బెల్తషాజరు, దానియేలు, నాకు కలిగిన దర్శనం ఇదేనయ్యా అని చెప్పినప్పుడు ధైర్యముగా మాట్లాడుతున్నాడు. రాజుతో చెప్పడానికి ఎవరి తరము కాదు, కానీ ఆయనకున్న భయమును బట్టి, ఆయనకున్న కలతను బట్టి కలవరపరచగా ఆ వివరము చెప్పకపోతే రాజుకు మనసుకు నెమ్మది లేదు. ఆ కారణముగా పూర్తిగా చెప్తున్నాడు. 22వ వచనానికి వచ్చినప్పుడు, రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. హల్లెలూయా. నాకొచ్చిన కల నా కోసమే, మీకొచ్చిన కల మీకోసమే. గుర్తించాలి. దానియేలు వివరంగా చెప్తున్నాడు, ధైర్యముగా చెప్తున్నాడు. ఎందుకంటే ముందే చెప్పాడు, రాజే చెప్తున్నాడు ఆ మాట. పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు ఈ దానియేలు అని చెప్పగలిగాడు గనుక దేవుడు ఇచ్చిన వరాన్ని అక్కడ వాడుతున్నాడు. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అని చెప్పి చాలా అద్భుతమైన మాటలు చదవండి. 24వ వచనంలోకి 22 నుంచి 24వ వచనం వరకు చదివిన మాటల్లో మనకు కనబడుతుంది 7 కాలములు గడచు వరకు అని. అంటే 7 సంవత్సరములు పూర్తయ్యే వరకు నీకు జరిగేది ఏంటి అంటే 26వ వచనములో, తమ యొద్ద ఉండకుండా మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు, తినేదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడు అనియు, తాను ఎవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించును అని నీవు తెలుసుకొను వరకు 7 కాలములు నీకు ఎలాగు జరుగును. చాలండి. దీని యొక్క వృత్తాంతం ఏంటంటే, రాజైనా, మంత్రి అయినా, సామాన్యుడైనా, సామంతుడైన ప్రతి ఒక్కొక్కరికి కూడా దేవుడు మొదట ఏమీ లేని స్థితిలో ఉన్న మనకు దేవుడు యోగ్యులుగా చేసి, గత కాలము గడిచిన కాలాల్లో పేదరికములో ఉన్న మనకు, వ్యాధులు రోగముల చేత బాధపడుతూ దేవుని వెలుగులోనికి రాలేక చీకటిలోనే జీవిస్తున్న మనకు దేవుడిచ్చిన అనుభవం, ఈ వెలుగు, ఈ పరిశుద్ధత, ఈ యథార్థత, ఈ నీతిమత్వం మనం కాపాడుకుంటే ఏ విధమైన తొందర ఉండదు. ఒకవేళ కానీ రాజులాగా, హల్లెలూయా, రాజులాగా విర్రవీగామా, కలిగిన దాన్ని చూసి పొంగిపోయి దేవుణ్ణి విడిచిపెట్టామా, తరువాత కలిగేది ఏంటి చెప్పమంటారా? చివరికి మనకు వచ్చేది ప్రతిఫలమే. మనము చేసింది మనకే వస్తుంది. ఎందుకంటే మనం దేవుని మాట వినలేదు.
దేవుని మాటకు తిరగబడుతున్నాం, దేవుని మాటకు లోబడలేకపోతున్నాం. అందుచేత మనకు వచ్చేది ఏంటంటే నీకు ఇలాగే జరుగును అని దానియేలు నెబుకద్నెజరు రాజు కొరకు చెప్పిన మాట. ఎందుకు 7 కాలాలు అన్నాడు? చాలా వేదన గల మాట. మనం చేసిన తప్పు మనకే చుట్టుకుంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 2 చేతులెత్తి స్తోత్రం చెప్దాం. మీరు కళ్ళు తెరిసే వరకు నేను అలాగే హల్లెలూయా. రాత్రి నిద్రపోలేదండి? ఏమన్నా గొలుసు ప్రార్థనకి వెళ్ళారా? వినండి వినండి, అయిపోయింది. ఒక 10 నిమిషాల్లో ముగించేస్తాం. 10 నిమిషాల్లో అయిపోద్ది. చూడండి, రాజునే విడిచిపెట్టలేదు దేవుడు. దేవుని దృష్టిలో రాజు అయినా, మంత్రి అయినా, నిరుపేద అయినా అందరూ సమానమే. అందరూ సమానమే. కనుక ఆయనను సేవించడం ఎలాగా, ఆయన గణపరచడం ఎలాగా అనేది మనం చూసుకోవాలి. మనలను, మన ప్రవర్తనను, మన నడవడిని మనమే చూసుకున్న నాడే మనము దీవించబడతాం. ఏ విధమైన తొందర ఉండదు. ఎందుకంటే మనంగా శోధన కొని తెచ్చుకుంటున్నాం, కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. అది మనమే తెచ్చుకుంటే అది చాలా ఇబ్బందికరమైనది. మరి రాజుకు కలిగిన ఆవేదన ఏంటి అనగా, 7 కాలములు నీకెలాగూ జరుగును. ఎందుకు జరుగుతుంది? అడవి జంతువుల మధ్యలో పండుకోవడం ఏంటి? పశువులు మేసే గడ్డి తినడం ఏంటి? పక్షుల్లాంటి గోళ్ళు, ఆ వెంట్రుకలు ఎందుకు కలుగుతున్నాయి? రాజుగారికి మనిషిగా ఉంటేనే కదా ఏదైనా. కానీ మనుషులు తరమడానికి గల కారణం వాక్యం చూద్దాం. చూడండి, ఆ మాట మీకు తెలియజేస్తాను. ఎందుకు తరమడము వచ్చింది? ఆ విధమైన కష్టము ఆయనకు రావడానికి గల కారణం ఏంటి? చూడండి, 33వ వచనం చదువుదాం. 4వ అధ్యాయములో, ఆ గడియలోనే అలాగు నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతనిని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. ఎవరైనా ఎలాంటి పరిస్థితికి వెళ్ళారా మనం చూసిన కాలంలో? జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే నీకు ఎన్ని దీవెనలు ఉన్నాయి, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. మరి ఎందుకు ఆయన మాట శ్రద్ధగా విని ఆయన చెప్పినట్టు చేయకుండా ఎందుకు నీవు శిక్ష తెచ్చుకోవాలి? పక్షుల గోళ్ళ, పక్షుల రెక్కలకున్న ఈకలు తల వెంట్రుకలైపోయాట. ఎంత భయంకరం! ఈయన్ని చూడగానే ప్రజలందరికీ భయం పుట్టిందండి. ఎందుకు భయం వేసింది చెప్పండి? ఆకారం మారిపోయింది కదా. ఏం మారిపోయింది? మనది కూడా అలాగే. చర్చకు మానేస్తే మన రూట్లన్నీ మారిపోతాయి. చూపు మారిపోద్ది, నడక మారిపోద్ది, మాట మారిపోద్ది, అన్నీ మారిపోతాయి. చివరికి భ్రష్టులు అయిపోతుంటాం. ఇక్కడ నెబుకద్నెజరు రాజుకి కలిగిన ఆవేదన ఏంటంటే, దేవుని మాట వినలేదు, దేవుని చిత్తానికి లోబడలేదు గనుక అతనిని మనుష్యులు తరుముతున్నారు. రాజుకి పూజ చేయవలసిన ప్రజలు ఏం చేస్తున్నారు? తరిమేస్తున్నారు. ఒక పిచ్చి కుక్కను తరుముతారు చూడండి, అలా తరమబడుతున్నాడు. దానికి గల కారణం ఏంటి? చూడండి, దేవుని మాట ఎవరైతే వింటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు అందరి ముందు పరిశుద్ధ దేవతల, దేవదూతల ఆత్మ కలిగి ఉంటావు. అప్పుడు నిన్నందరూ గౌరవిస్తారు.
మోషేతో దేవుడు చెప్పాడు, నీవు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడుగా నిన్ను చేస్తున్నాను అన్నాడు. ఈయనంటాడు, నేను వెళ్ళలేను, నాకు భయం అన్నాడు. నేను నిన్ను దేవుడిగా పెడుతున్నాను వాళ్ళ ముందు, వెళ్ళనంటావేంటి? వెళ్ళు, నేను నిన్ను అక్కడ దేవుడిగా నిలబెడుతున్నాను. మా తమ్ముడు మా అన్నయ్య ఉన్నాడు, వాళ్ళని పంపండి, వాళ్ళందరూ ఉన్నారు కదా అంటే ఆయన అంటాడు, వారు నీకు నోరుగా ఉంటారు కానీ నీవు నీవే, వారు వారే అని చెప్పాడు. హల్లెలూయా. మన దేవుడండి అనుకున్న పని చేసి తీరుతాడు. హల్లెలూయా. చెప్తాడు, నెరవేర్చి తీరుతాడు. ఆయన వాగ్దానము చేసిన దేవుడు, మాట తప్పడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. వాగ్దానము చేశాడు దేవుడు. ఏమని? నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా, ఎలాగమ్మా? అశ్రద్ధగానా శ్రద్ధగానా? చెప్పాలి అందరూ. అశ్రద్ధగానా శ్రద్ధగానా? అశ్రద్ధగా వింటే ఉన్నాయి. తర్వాత 15వ వచనం నుంచి అక్కడే, ఈ 15వ వచనానికి ముందున్న 1వ వచనం నుండి ఉన్నాయన్నీ కూడా శ్రద్ధగా విన్న వారికి, శ్రద్ధగా పని చేసిన వారికి దీవెనలు కనబడుతున్నాయి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు అనగా ఈ రోజు, ఏ రోజు చెప్పండి? ఈ రోజు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా ఈ భూమి మీద ఉన్న సమస్తమైన ప్రజలందరికంటే నిన్ను హెచ్చిస్తాను. హల్లెలూయా. హెచ్చింపు ఆయన చేతిలో ఉంది. గుమ్మం మారిస్తేనో, దిశ మారిస్తేనో, ఆ ఇంటి ముందు అది గడితేనో, లేకపోతే అవి చేస్తేనో ఇవి చేస్తేనో నీ దిశ మారదు. నీ దిశ మారాలంటే, నీ పరిస్థితులు మారాలంటే, నీ జీవిత విధానాన్ని మార్చుకోవాలి. ఆయన మాటను శ్రద్ధగా వింటే నీవు దీవించబడతావు. భూమి మీదనున్న సమస్త జనముల కంటే దేవుడు మనలను హెచ్చిస్తాడు. హెచ్చింపు కావాలని ఆశగా ఉంది, కానీ ఆయన మాట శ్రద్ధగా విని ఆయన చెప్పిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోకపోతే దీవించబడతావా? ఎలా దీవించబడతావు? అందుకే ఆయన చెప్తున్నాడు, నీవు దీవెన పొందాలంటే ఇదిగో నా దగ్గర ఉంది, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు. భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. చదువుకునే పిల్లలు క్లాసులో 70 మంది ఉన్నారనుకోండి, ఆలకలాగే చదువుతాను అని అనుకోరు. బాగా వినాలి. ఆలకలాగే చదువుతాను అనుకోరు. ఎలా చదువుతాను అనుకుంటారు? బాగా చదువుతాను, వాళ్ళకంటే మంచి మార్కులు సంపాదించుకుంటాను అనుకుంటేనే వాళ్ళకి మంచి పేరు, మంచి సీటు, మంచి గౌరవం కలుగుతుంది. లేదు, సరిగా చదవని వాళ్ళలాగే నేను ఉంటాను అనుకుంటే వాళ్ళతో నువ్వు సమానమే. భక్తిలో కూడా అలాగే. వింటున్నారండి? భక్తిలో కూడా అంతే. వారిలో నుండి వేరవ్వాలి. ఇది సంఘమే. సంఘములో ఉన్న నీవు పరిశుద్ధ దేవదూతల ఆత్మ కలిగి ఉన్నావా? దేవునితో నడుస్తున్నావా? దేవుని చిత్తమునకు లోబడ్డావా? దైవ కార్యములు దైవ భయముతో చేస్తున్నావా? దేవుడు మనల్ని పరీక్ష చేస్తున్నాడు. హేబేలు, కయీను దేవునికి అర్పణలు తెచ్చారు కదా, తెచ్చారు కదా. తెచ్చినప్పుడు కయీను కంటే శ్రేష్టమైన బలి నేను దేవునికి ఇస్తాను అనుకున్నాడు, కానుక ఇస్తాను అనుకున్నాడు. గనుకే దేవుడు అంగీకరించాడు. కయీనులాగే తెస్తాను అనుకుంటే వాళ్ళ అన్నయ్యతో పాటు ఆయన కూడా శపించబడ్ను. మీరు బాగా వినండి. సంఘములో మీరు ఎప్పుడు కూడా అందరికంటే ఈ మాట మీలో ఉండాలి. హల్లెలూయా చెప్పండి. అందరికంటే నేను ఏం చేయాలి? భక్తిలో బలముగా, నమ్మకముగా, నీతిగా, యథార్థముగా ఎక్కువగా ఉంటాను అనే ఆశ ప్రతి విశ్వాసిలో పుట్టాలి, ప్రతి క్రైస్తవులో పుట్టాలి. అందరికంటే ఎక్కువగా
అందరికంటే. ఇప్పుడు ప్రభు ఏమని అడిగాడు సీమోను పేతుర్ని, పేతురు, సీమోను, నీవు వీరందరికంటే ఎక్కువగా నన్ను ఏమన్నాడమ్మా తెలుసా మీకు? ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అప్పుడు ఏమన్నాడు? ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు. మరి ఊరుకోవచ్చు కదా, మాట తీసుకున్నాడు చాలు కదా. మళ్ళీ రెండోసారి సీమోను పేతురు, వీరందరికంటే, వాళ్ళు ప్రేమించిన ప్రేమ కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అదేంటి ప్రభువా అలాగడుగుతున్నారు? నేను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా. అవును, ప్రభువుకు తెలుసు. మనం ఎంత ప్రేమిస్తున్నామో తెలుసు, మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో తెలుసు, ఎంత పరిశుద్ధముగా ఉన్నామో కూడా తెలుసు. మూడవసారి మళ్ళీ అడిగాడు. మూడవసారి కూడా ఏమని అడుగుతున్నాడు? సీమోను, నీవు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అప్పుడు వచ్చింది అసలైన మార్పు. మనకి కూడా ఆదివారం వాక్యం వింటే మార్పు రాదు. వింటున్నారా? వారం విడిసి వారం వస్తే మార్పు రాదు. ప్రతి సమయములో దేవుని వాక్యమును మనకు బోధిస్తున్నప్పుడు వచ్చి వినడమే మన పని. వింటూ ఉంటే యేసు ప్రభు వారు చెప్తున్న కూడా ఉన్న శిష్యుడికే మొదటిసారి నీకే తెలుసు, రెండోసారి నువ్వే ఎరుగుదువు, మూడవసారి ఎందుకు తన హృదయాన్ని తిరగేసుకున్నాడు అంటే దేవుని ఆత్మ మనలను ఏం చేస్తుందంటే సరి చేయడానికి ఒక అవకాశం ఇస్తుంది. హల్లెలూయా! అవకాశం ఇస్తుంది. అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. నీకు సమయం ఉన్నా కానీ నీకు నువ్వే బిగిసిపోతావు. నేను చర్చికి వెళ్ళను, నేను గొలుసు ప్రార్థనకి వెళ్ళను, నేను ఉపవాసం ఉండను, నేను ప్రార్థన చేయను, నేను వాక్యం చదవను, నేను ఏమి రాను అని నీకు నువ్వే ఏమనుకుంటున్నావు? బిగుసుకుపోతున్నావు. బిగుసుకుపోతే ఎవరికి నష్టం? రాజుగారు బిగుసిపోయాడు, ఎవరికి నష్టం చెప్పాలి? రాజుగారు బిగుసిపోయాడు, ఎవరికి నష్టం వచ్చింది? రాజా అని పువ్వులు అగరొత్తులు కొవ్వొత్తులెట్టి పూజ పొందే ఈ రాజుగారికి ఏమొచ్చింది? ఇప్పుడు శ్రమ ఎదురయ్యింది, శోధన ఎదురయ్యింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నావు, ఆయన చెప్పినట్టు వినలేకపోతున్నావు, ఆయన చిత్తమును జరిగించలేకపోతున్నావు, దైవ భయము నీలో కనబడట్లేదు. ఆయన ఏడుస్తున్నాడు, ఆయన బాధపడుతున్నాడు, ఆయన హృదయం కలవరపడిపోతుంది, ఆయన హృదయం వేదనతో నిండిపోతుంది. ఎందుకు? నీవు దేవుని మాట